ఏదైతే కిషన్ రెడ్డికి సహకరిస్తున్నారో కిషన్ రెడ్డి కథా కార్ఖానా అంటే ఇప్పుడు మేము ఎప్పుడు ఎక్కడ మేము కంప్లీట్ గా కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే మేము కానీ గౌరవ కేటీఆర్ గారు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ నువ్వు ప్రత్యక్షంగా ఒక మీటింగ్ లో చెప్పినావు. ఎందుకంటే నేను బీజేపీ అంశాలు మోడీ అంశాలను ముందుకు తీసుకుపోతాను కాబట్టి మాలో ఉన్న పార్టీ సీనియర్లకు నచ్చట్లేదు అని నువ్వే క్లియర్ చెప్తావు. అంటే నువ్వు బీజేపీ నీ విధానాన్ని నువ్వు ముందు తీసుకుపోతానవా లేకపోతే మేము ముందుకు తీసుకుపోతానవా అన్నది స్థానిక ఎన్నికలు పెడితే తెలుస్తుంది. అంతే తప్ప కానీ ఒక యూరియా లేనోడు అదే విధంగా ఈ యూరియా కష్టాలను డైవర్ట్ చేయనీకి రకరకాలుగా, ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే 21 నెలలుగా ఫెయిల్ అయిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ బేకార్దని చెప్తేనే నీ కోట్లేస్తారు. అంతే తప్ప అది నిరూపించాలని చూస్తున్నావు పదే పదే. అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లలో ఏం చేసింది అన్నది తెలంగాణ ప్రజల పాదాల దగ్గరనది. నువ్వేం చేసినావు అన్నది కూడా వాస్తవంగా చూసినా రంధ్రావేశన చేసినా వాస్తవంగా చెప్పాలంటే అయస్కాంతం పెట్టి వెతుకులాడినా కూడా దొరకదు ఈ మట్టిలా. అలాంటి పరిస్థితులు. నేనేమంటున్నా, భూతద్దం పెట్టి చూసినా దొరకదు, అయస్కాంతం పెట్టి గ్రౌండ్ లో మొత్తం వెతుకులాడినా కూడా దొరకదు నువ్వు ఏం చేసినావు అన్నది. నువ్వు ఏం లేదు వాస్తవంగా 21 నెలలుగా నీ దోపిడి సిద్ధాంతాలతోని నువ్వు ఏ విధంగా అయితే బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వచ్చినావో అదే సిద్ధాంతాన్ని కొనసాగించుకుంటూ ఒక పార్టీ మీద ఒకళ్ళ తర్వాత ఒకరిని ఎందుకంటే డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఒకళ్ళ తర్వాత ఒకరిని పెట్టి నువ్వు కాల్చాలని చూస్తున్నావు. ఎందుకంటే నువ్వు గన్నుకు సంబంధించిన రెడ్డి కాబట్టి నువ్వు వాస్తవంగా ఉస్మానియా యూనివర్సిటీ మీద గన్ను ఎక్కుపెట్టిన రెడ్డి కాబట్టి ఆ గన్ను పెట్టి కాల్చాలని చూస్తున్నావు. కానీ తిరిగి బుల్లెట్ దాకేది నీకే రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. ఓకే రామూర్తి గారు, ఇంకో అంశం కూడా కాళేశ్వరంపై సిబిఐ విచారణను కేటీఆర్ ఆపుతున్నారని కూడా చెప్పారు. ఏం చెప్తారు? మేము ఏంటంటే వీళ్ళు ఏ కమిషన్లు వేసుకున్నా, పీసీ ఘోష్ కమిషన్ వేసుకున్నా, సిబిఐ వేసుకున్నా మీ న్యాయపరంగానే కొట్లాడుతా ఉన్నాం, న్యాయపరంగానే కొట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు సిబిఐకి అప్పగించాలంటే నువ్వు అర్థం చేసుకోవచ్చండి నేను చేతగాను నా వల్ల కాదని. ఎందుకంటే కొండందోవి ఎలకని పట్టినట్టు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఏం జరగలేదు. కాళేశ్వరం మీద ఎవరు చేసినా, మోడీ చేసినా, రాహుల్ గాంధీ చేసినా, రేవంత్ రెడ్డి చేసినా, ఆఖరికి కవితక్క చేసినా రాజకీయ ఆరోపణలు మాత్రమే. అందులో సత్యం లేదు, అసత్య దూరం. వాస్తవంగా చెప్పాలంటే 1,00,00,000 కోట్లు అని పదే పదే మురిగిన కుక్కలకు మరీ చెప్తున్నా. మేము తీసుకొచ్చింది 94,000 కోట్లే, అందులో ఖర్చు పెట్టింది 80,000 కోట్లు మాత్రమే. వాస్తవంగా ఎన్ని ఆబ్జెక్ట్స్ చేసినాం అన్నది కూడా చూసుకోవచ్చు అండి. కాళేశ్వరంలో ఒక 100 ఆబ్జెక్టులో ఒక 2 పిల్లర్లు ఉంగిపోయినాయి. 2 పిల్లర్లు కూడా వాస్తవం చెప్పాలంటే 300 కోట్లు పెడితే బాగా అయిద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా క్లియర్ గా చెప్పింది. అయినా కూడా పదే పదే రాజకీయంగా దాని మీద వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు చూద్దాం ఆలిమెట్టి అటు సైడ్ కర్ణాటక, అటు కృష్ణా నీళ్లు కిందికి పోవాలి, ఇటు గోదావరి నీళ్లు కిందికి పోవాలి. ఇప్పుడు ఎందుకంటే అటు పైన కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నది, దాని తర్వాత ఇక్కడ వాస్తవంగా ఏంటంటే కింద బీజేపీ సంబంధించిన ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నది. 2 పడ మీద కాలేసిండు రేవంత్ రెడ్డి. అటు మోడీతోనే అదే విధంగా ఇటు చంద్రబాబుతోనే అదే విధంగా ఈ విధంగా దోస్తాన్ చేస్తూనే అటు ఏదైతే కర్ణాటక సంబంధించిన లీడర్తో ఏదైతే కొంత క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. ఓపెన్ చెప్పాలంటే కర్ణాటకకు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ సీఎం గా పనిచేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి తప్ప తెలంగాణకు ముఖ్యమంత్రికి వ్యవహరిస్తలేడు. వాస్తవంగా తెలంగాణ ప్రయోజనాల గురించి ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా నేను వాస్తవంగా చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ప్రభుత్వ కార్యక్రమాలను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా మహిళలను పిలుస్తున్నాడు. మహిళలు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మహిళా సంఘాలు ఖచ్చితంగా రాకపోతే వాళ్ళకి ఫైన్ ఉంటుంది. వాళ్ళని పిలిచి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి మొత్తం గ్రౌండ్ మొత్తం నింపుకొని మహిళలతోని వాస్తవంగా ఏమనుకుంటాడు, అబ్బా రేవంత్ రెడ్డి సభకు మస్తు మంది జనాలు వచ్చినట్టు. వాస్తవంగా తెలుసుకోండి గ్రౌండ్ లా. ఎందుకంటే ఖచ్చితంగా మహిళలు రాకపోతే వాళ్ళ సంఘం నుంచి ఫైన్ ఉంటది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత సభ మీద ప్రభుత్వానికి సంబంధించిన ఆర్ఎంబి వాళ్ళు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, సిఎస్లు ఉంటారు, ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుందో అందరి ముందు రాజకీయంగా మాట్లాడుతూ రాజకీయ నాయకుల పైన ఏ విధంగా దుష్ప్రచారం చేసుకుంటూ నువ్వైతే వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు 21 నెలలుగా ఏం చేసింది, తక్కిన నెలల్లో ఏం చేస్తుంది? ఈ 5 ఏళ్ల పరిపాలన మేము ఏం చేస్తామని చెప్పుకోవాలి తప్ప కేసీఆర్ గురించి, హరీష్ రావు గురించి ఎవడు అడుగుతున్నారా? నేను అడుగుతున్నారా? ఓకే రామూర్తి గారు బీజేపీ నాయకులు పివి రెడ్డి గారు, డాక్టర్ పివి రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. పివి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే శ్రీనివాస్ గారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి